12, 14 మెమో ఇచ్చింది. ఆ మెమోని వెంటనే రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం నిర్మాణాల దగ్గర 1% సెస్ వసూలు చేస్తారు. ఆ డబ్బుల ద్వారాగా భవన నిర్మాణ కార్మికులు భార్యలు ప్రస్తుతం కానీ, పిల్లల పెళ్లిళ్ళు కానీ, లేకపోతే ప్రమాదం చనిపోవడం కానీ, సాధ్యంగా మరణాలు కానీ నష్టపరిహారాలు ఈ సంక్షేమ బోర్డు నుంచి వస్తాయి. అలాంటి నష్టపరిహారాలు ఈ 4.5 ఏళ్ల కాలంలో కూడా ఏ ఒక్క భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి కూడా అందించలేదు. మరి అలాంటి డబ్బులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను 1950 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుని దారి మళ్లించింది దొడ్డుదారిన. ఇది సుప్రీంకోర్టు తప్పుడు దారిగా వాడుకోకూడదు. ఈ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పి ఉన్న జీవోని ప్రభుత్వం తొంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమమైన మార్గంలో అక్రమమైన పద్ధతిలో దొడ్డుదారిన దారి మళ్లించిన ఈ సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం సంక్షేమ బోర్డుకి జమ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.